బుజ్జి హెడ్ ఎగ్ ఉంది, కొంచెం టీ పెట్టవా? సరే కన్నా. ఏమో నాకు కూడా ఒక డ్రాప్ టీ ఇస్తావేంటి? మీ మా అయ్యగారు కూడా తాగుతారంట, కొంచెం పెద్ద గిన్నె ఎట్టమ్మా. రండి రండి కూర్చోండి. ఏమే పక్కింటి పనికి మళ్ళీ కూడా వచ్చాడు, మా అందరికి టీ తీసుకునిరా. అది తీసేసి కొంచెం పెద్ద గిన్నె ఎట్టమ్మా, నేను ఎడతాను టీ. తాతగారికి నేనే పెట్టాలి, ఇంకెవరు పెట్టినా నచ్చదు. అమ్మమ్మ గారు వెనకటికి మీలాంటిదే నా కోడి నా కొంపటి లేకపోతే తెల్లారదు అనుకుందంట. మీరు టీ ఎట్టకపోతే బయటికి వెళ్ళి తాగేస్తారు తాతగారు. బాగా చెప్పావు. ఇంట్లో పాలు ఉన్నాయా, పంచదార ఉందా, వీటన్నింటికి మించి మన ఇంట్లో ఓపుకుందా అని చూడరు. గడి గడికి టీ 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 అంటా ఉంటారు. అసలు ఆడోళ్ళే టీ పెట్టాలని ఎవరు కనిపెట్టేది నాకు చెప్పండి ఫస్ట్. అది తెలియాలంటే మనం నా పెళ్లి చూపుల రోజుకి వెళ్ళాలమ్మా. పెళ్ళూరు వచ్చేసారు, అమ్మాయి చేతికి టీ ఇచ్చి పంపించండి. ఈ మార్పు రేపటి కోసం. పక్కింటి ఆంటీ ఇదంతా చేసింది నువ్వా? నువ్వు అప్పటి నుంచి ఉన్నావా? మేము అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉంటాం. ఈ సంప్రదాయాన్ని మొదలెట్టింది మేమే. ఆడోళ్ళకి ఆడోళ్ళే శత్రువులు అని తెలీదా? అసలు మేమే లేకపోతే మీ కంపులో నిప్పులెట్టిది ఎవడు? ఆ ఒక్క రోజు మీరు నువ్వు చెప్పాల్సింది అత్తయ్య గారు. పదండి మన కాలానికి వెళ్దాం, టీ పొంగిపోతుంది. అత్తయ్య గారు టీ తీసుకోండి, కొంచెం మిగిలింది మనం కూడా తాగేద్దాం.